తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సాగు తాగు నీటిని గోస లేకుండా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగానే తెలంగాణలోని ప్రతి బిడ్డ కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని తెలంగాణ భవన్లో ఆవిష్కరించిన కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కామధేనువు, కల్పతరువు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ కూడా కాళేశ్వరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమనుకున్నా రెండు సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి. కేసీఆర్ అనే 3 అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు. రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి. కాళేశ్వరం కామధేనువు, కాళేశ్వరం కల్పతరువు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు. కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో, ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు. తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1 చేసింది కాళేశ్వరం. కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే 3 మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి. రెగ్యులర్గా మీకు వర్షపాతం, నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే, గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఒక మార్గం. రెండవది, ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నుండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే, ఫ్లడ్ లాగా వస్తే, వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడ్మానేరు నింపుకోవచ్చు, అక్కడి నుంచి నీళ్లు పైకి తెచ్చుకోవచ్చు. ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు, అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే, ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ? గోదావరిలో. అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ. అక్కడి నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది. కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. కేసీఆర్ ఏ కాళేశ్వరాన్ని ఇష్టపడి చేసిండో, ఏ రైతాంగం కొరకు, ఏ వ్యవసాయ రంగాన్ని బాగు చేయాలని ప్రయత్నం చేసిండో, ప్రధానంగా ఆ రైతాంగం నుంచి కేసీఆర్ని దూరం చేయడానికి తెలంగాణకు నీళ్ళు ఇచ్చే శాశ్వతమైన వరప్రధానిగా ఉన్న కాళేశ్వరాన్ని కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి అనబడే గింతంతో వ్యతిరేకించడం కాదు. దీని వెనకాల చాలా దుర్మార్గమైన కుట్ర ఉంది. కాళేశ్వరాన్ని కట్టడం ద్వారా మాకు నష్టం జరుగుతుంది అనుకొని ఇవాళ బనకచెర్ల కథ అడ్డమవుతుందన్న కుట్రదారులు ఎవరైతున్నారో వాళ్ళ డైరెక్షన్లో జరుగుతూ ఉంది దీనిపైన ప్రచారం. కాళేశ్వరం మీద ప్రచారం కేవలం ఈ చెత్త కాంగ్రెస్ నాయకులు, ఉత్త కాంగ్రెస్ నాయకులు చేస్తే కావడం లేదు. దీని వెనకాల ఉన్న మీడియా కుట్ర, ఏ స్లాటర్ హౌస్లు అయితే ఉన్నాయో వాటి బాసులు వాళ్ళు చేస్తున్న కుట్ర చాలా పెద్దగా ఉంది. వాస్తవానికి కృష్ణా పైన 3 రాష్ట్రాల మధ్యన గొడవ ఉంది ఇప్పటికే మనకంటే ముందు. అక్కడ ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టబడి ఉన్నాయి. కృష్ణలో నీళ్లు లేని చోట కొట్లాడినా ఉపయోగం లేదు. ఏ పద్ధతులనైతే వాళ్ళు పోతిరెడ్డిపాడును అడ్డగోలుగా పెంచుకొని కృష్ణ నీళ్లను దోసుకుపోయే ప్రయత్నం చేసినారు. ఒక ప్రప్రథంగా మేడిగడ్డ నుంచి వెళ్ళిన నీళ్లు స్లూస్ పెట్టింది కరీంనగర్ ఆచంపల్లిలో, కరీంనగర్ కొత్తపల్లి మండలంలో. ఆ రోజు కూడా మొట్టమొదటి నీళ్లు ఆ తూము ద్వారా ఆచంపల్లి నుంచి నాగులమల్లికి వస్తే ఆ రోజు కేసీఆర్ గారి పెద్ద పెద్ద కటౌట్స్ అని ఆ నీళ్ళల్లో ముంచుకున్నారు. మేము పోతే మమ్మల్ని ఆ నీళ్ళలో ముంచారు. కేసీఆర్ ప్రత్యక్ష చూశారు ఆ రోజు. అంటే మొదటి డ్రా వాటర్ చేసింది ఎక్కడంటే కొత్తపల్లి మండలంలో. ఎందుకంటే అంతకుముందు కొత్తపల్లి మండలంగా కృత్రిమంగా వారు ఎడారిగా మార్చుకున్నారు. నీళ్లు లేక ఇక పంటలు పండాయని చెప్పేసి మొత్తం గ్రానైట్ ఇండస్ట్రీకి ఇచ్చేసి కృత్రిమంగా ఎడారిగా మారిన పరిస్థితిలో ఆ రోజు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 9 గ్రామాల గుణంగా భూమికి బరవెంత పంట పండించిన ఘనత ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్. అది మా కళ్ళ ముందు కనబడుతుంది. ఆ రోజు తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో పండిన పంట 60 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం అయితే కేసీఆర్ గారు పాలించే ఆఖరి రోజులో 3 కోట్ల మెట్రిక్ టన్నులు ఎట్లయింది? కనీస అవగాహన ఉన్న మరి సామాన్య రైతులు కూడా అర్థం చేసుకుంటారు. నీకెందుకు అర్థం కావట్లేదు? ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోని మా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మరి ఒక ప్రాజెక్టు కడితే అదే ముందుగా కూలిపోతే ఇవాళ నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ములుగు నుంచి వరంగల్ వరకు మరి పాదయాత్ర చేసి దేశానికి చెప్పింది. కానీ ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టును నేను భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా
సోదరుడు చాలా చక్కగా చెప్పిండు. మేడిగడ్డ మరి కాళేశ్వరం అక్కడెందుకు కట్టిను అని అంటే కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా చెప్తాడు. మరి ప్రాణాహిత వచ్చిన తర్వాతనే గోదావరి వరదలు వస్తున్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తే మేము మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేవాళ్ళం. ప్రాణాహిత మరి క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షం పడ్డది, గోదావరిలో వచ్చేది మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కానీ ప్రాణాహితలో పడే నీళ్ళు ఎన్ని పడ్డాయి, ఎన్ని క్యూసెక్లు వస్తాయి, మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలని తెలుసుకునేవాళ్ళం. ప్రాణాహిత కలిసిన తర్వాత మాత్రమే గోదావరిలో ఎక్కువ నీటి లభ్యత ఉంటుందనే కనీస అవగాహన సోయిలేని పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ